నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో సాగునీటి సమస్య తీవ్రమవుతోంది. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు లేక మరోపక్క బోరుబావుల నుంచి నీరు రాక పంటలు ఎండిపోతున్నాయి. నేల నెర్రలు పారుతుండటంతో పంటలను పశువుల మేతలకు వదిలేస్తున్నారు. పంటల్ని కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో రైతన్నలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. చాలా గ్రామాల్లో చెరువులు ఎండిపోయాయి. బోరుబావుల నుంచి నీరు రావటం లేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు తగ్గటంతో నేల నెర్రలు వాస్తున్నాయి. ఎండిపోయిన పొలాల మధ్య నేలకు పగుళ్లు చూస్తే కరువు తాండవం కనపడుతోంది. నియోజకవర్గంలోని దాదాపు 80% పంటలు ఎండిపోతుండటంతో చాలా గ్రామాల్లో రైతులు ఎండిన పంటలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. పంట పొలాల మధ్య ఆవులు, బర్రెలు, మేకలు ఇలా పశువులు మేత మేస్తూ కనబడుతున్నాయి. పంట ఎలాగూ చేతికి రాదు, కనీసం పశువులకు మేతైనా ఉందని తమను తాము సంతృప్తి పరుచుకుంటున్నారు రైతులు. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన యువకులు చాలా మంది కోవిడ్ సమయంలో గ్రామాలకు తిరిగొచ్చి వ్యవసాయం మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం యాసంగి పంటకు సాగునీటి కష్టాలు వస్తుండటంతో ఇక వ్యవసాయం దండగా అని మళ్లీ ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తామని యువ రైతులు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ భూగజన తక్కువ ఉండట్లా ఈసారి వర్షం ఏమో తక్కువ పడ్డది, రెండేసారి పడ్డది. అట్లా ఏమో నీళ్ళు లెక్క ఎండిపోతుంది. ఇప్పుడు ఇది ఎండిపోవడం అంటే కారణం అంటే వర్షం లెక్క గడ్డ కింద పండుతున్నాయి. కానీ ఇక్కడైతే మా బోర్లు అయి మొత్తం బోర్లు నీళ్ళు తీస్తలేవు. కేసీఆర్ చెప్పిండు కానీ ఆడ తేలేదు కదా. ఇప్పుడు నీళ్ళు దేక ఆయన తీసుకురా, ఆయన ప్రభుత్వం చేసి నేను చెయ్య ఇట్లా అనుకుంటే మా పరిస్థితి కూడా ఇట్లనే అవుతుంది. ఇది ఎట్లా ఎండిపోతుందో మేము కూడా అట్లా ఎండిపోతాం. నేను ఇంతకుముందు వలస వెళ్ళిన అంటే దుబాయ్లో ఉండే మేము. ఇప్పుడు మేము వచ్చి నుంచి ఇదే వ్యవసాయమే చేస్తున్నాం. 3-4 years అవుతుంది నేను వచ్చి. 3-4 years నుంచి మాకు ఇంతే ఉంది. ఎండాకాలం వస్తే మాకు వాటర్ ఉండదు, ఇక గ్రౌండ్ వాటర్ కూడా లేదు ఎక్కువ. మేము ఒక 3-4 బోర్లు వేసినాం. బోర్లలో కూడా గ్రౌండ్ వాటర్ 700 feet 800 feet వరకు వెళ్ళినా కానీ వాటర్ లేదు. ఇక మాకు మాలాంటి యూత్ ఏమనుకుంటారు సార్, ఇప్పుడు ఇక్కడ ఏం లేకపోతే మళ్ళీ మేము గల్ఫ్ బాట పట్టాల్సిందే. ఇంకేముంది మాకు ఇక్కడ. ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా సాగునీటి సమస్య ఉంది. యాసంగిలో పంటలు సాగు చేయడం ఇబ్బందిగా మారింది రైతులకు. నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో లేవు. రామడుగు ప్రాజెక్టు ఉన్నా అది నియోజకవర్గానికి మొత్తం ఉపయోగపడేలా లేదు. ఇక మంచిప్ప ప్రాజెక్టు పలు కారణాలతో నిలిచిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు 21 ద్వారా సాగునీరు అందిస్తామని తమను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కాళేశ్వరం పేరుతో దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తమను ముంచిందని, ఆ 10 ఏళ్ల కాలంలో చెక్ డ్యాంలు నిర్మించినా కనీసం తమ సమస్య తీవ్రత తగ్గలేదని వాపోతున్నారు. పంటలు ఎండిపోతుండటంతో చాలా గ్రామాలలో ట్యాంకర్ల ద్వారా పొలాలకు నీరందిస్తూ పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు రైతులు. వాటర్ 10-15 పొక్కలు బోర్బావులు దావించినాము, అయినా నీళ్ళు రావట్లేదు. ఈ లాస్ట్ దశలో ఉన్నది ట్యాంకర్ వేరే బోర్ నుంచి వాటర్ తీసుకొచ్చి ఈ పంట కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. పక్కపొంటి రామడుగు ప్రాజెక్టు ఉన్నా కానీ మాకు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పినాము. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏ ప్రభుత్వం అన్నా పట్టించుకుంటుందని. గత ప్రభుత్వం ఉన్నది ఈ ఏరియాలో ఒక్క చెక్ డ్యామ్ లేదండి. ఒక్క చెక్ డ్యామ్ కూడా నిర్మించలేదు. దీనికి నీటి వసతులు వచ్చే కాలువలు, కెనాళ్ళు కూడా చేసే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదు 10 ఏళ్ల నుండి. కనీసం ఇప్పుడన్నా కొంచెం ఈ చెక్ డ్యామ్లు అవి నిర్మిస్తే బాగుంటుందని. ఆ చెక్ డ్యామ్లు నిర్మిస్తే స్టోరేజ్ అవుతాయని, వాటర్ స్టోరేజ్ అయ్యి కొంచెం బోర్లకు ఏమన్నా ఆధారం ఉంటుంది. తమ నియోజకవర్గంలో సాగునీటి కోసం చెక్ డ్యాంలు నిర్మించాలని, తద్వారా భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సంవత్సరం కావాల్సిన వర్షపాతం నమోదు కాకపోవడంతో వేసవి ఆరంభంలోనే సాగునీటి కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.